ఎవరైనా ఫోను చేయంగాల్నే ఈజీగా అనేసే ఒకే ఒక్క మాట, "నీకేం నువ్వు ఖాళీయేగా ఇద్దరికి వండుకోవడం, పిల్లల్ని చూసుకోవడమేగా" అనేస్తారు. మిగతా పనంతా వాళ్ళొచ్చి చేస్తారో ఏమో అర్థం కాదు. మేము కూడా టిఫిన్స్, లంచ్, డిన్నర్ అని చేసుకోవాలి. 3 సార్లు అంట్లు కడుక్కోవాలి, కిచెన్‌లు క్లీన్ చేసుకోవాలి, ఇల్లు ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, క్లోజెట్లు, బెడ్‌రూమ్‌లు అన్నీ శుభ్రం చేసుకోవాలా? పిల్లలకి స్నానాలు, ఆటలు, డైపర్స్ రోజుకి 6, 7 సార్లు మార్చుకోవాలి. వాళ్ళకి అన్నం పెట్టాలి. వాళ్ళు చెప్పిందల్లా చేయాలి. వాళ్ళతో ఆడాలి, పాడాలి అన్నీ ఉంటాయా? ఇంకా చెప్పాలంటే అన్నం తినని పిల్లలైతే 3 పూట్ల వాళ్ళకి అన్నం పెట్టేసరికి 3 యుగాల్లో పడే కష్టమంతా ఇక్కడే పడుతున్నాం అనేంత ఫీలింగ్ కూడా ఉంటది. డే మొత్తంలో కనీసం 1 అవర్ పడుకుందాం అనుకున్నా కూడా ఖాళీ ఉండదు. కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అబ్బో! ఇప్పుడే ముసలోళ్ళం అయిపోయామా అనిపించేట్టు ముసలోళ్ళలాగే బ్రతికేస్తుంటాం ఇళ్లల్లోనే ఎక్కడికెళ్ళిపోకుండా. కనీసం ఊర్లలో ఉండే పిల్లలైతే బయటికెళ్ళి నానమ్మలు, అమ్మమ్మలతో అన్నా ఆడుకుంటుంటారు. సిటీల్లో ఉండే తల్లులకి ఆ భాగ్యం కూడా ఉండదు. డే కేర్స్‌కి పంపాలంటే వేలల్లో, లక్షల్లో ఫీజులు గూడా ఉంటాయి. పంపలేము. ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కెళ్తున్నా కానీ సర్దుకొని పోయి 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. గుర్తించండబ్బా! ప్లీజ్.